అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ చదువు 14వ భాగం. రచన కొడవటిగంటి కుటుంబరావు గారు. నీ పేరు అన్నాడు సైన్స్ మాస్టర్. కే సుందరం సార్. కూర్చో అన్నాడు లెక్కల మాస్టారు సుందరం కేసి ఒక్క క్షణం చూసి. తన చేతిలో ఉన్న పట్టీలో సుందరం పేరు కోసం వెతుకుతున్న సైన్స్ మాస్టర్ ఏం సబ్జెక్ట్ తీసుకుంటావు అన్నాడు. లెక్కలు తీసుకుంటాడు. నెక్స్ట్ అన్నాడు లెక్కల మాస్టర్. సైన్స్ మాస్టర్కి సుందరం పేరు పట్టీలో కనిపించకపోవడమే ఇంకో విద్యార్థి లేచి నిలబడ్డాడు. సుందరం తన నోటి మీదుగా లెక్కలు తీసుకుంటాను అనలేదు. లెక్కల మాస్టారు ధర్మాన వాడి సబ్జెక్టు ఖాయమైంది. కానీ సుందరం తన నోటి మీదుగా నేను లెక్కలు తీసుకోను, షార్ట్ హ్యాండు టైప్ రైటింగ్ తీసుకుంటాను అని అనలేదు. ఇక జానకికి 10వ ఏడు. సీతమ్మ గారు పిల్ల పెళ్ళికి తొందరపడుతోంది. ఎవరు చూశారు బాబు, కొంపదీసి మా పిన్ని పోలికొస్తే 10 వెళ్లకుండానే ఈడేరు కూర్చుంటుంది. దిక్కులేని ఆడ చచ్చిన దాన్ని దీనికి ఎలా సంబంధం తెస్తానో, కట్నాలు ఎక్కడి నుంచి తెచ్చిపోస్తానో, పెళ్ళెట్లా చేస్తానో నాకే తెలియకుండా ఉంది అని ఆమె ఎరిగిన వాళ్ళ దగ్గర, బంధువుల దగ్గర వాపోతోంది. చాలామంది జానకిని నర్సుకిమ్మని సలహా ఇచ్చారు. కానీ ఆడపిల్ల మేనత్త కొడుకుని చేసుకోవటం సబబు కానీ మేనమామ కొడుకుని చేసుకోరాదని ఆవిడ అనుమానం. అదేమిటమ్మా చాదస్తం, మేనమామను చేసుకోగా లేనిది మేనమామ కొడుకు ఎందుకు పనికిరాడు? ముడిపెట్టే ఆయన సంబంధం తేలికైపోతుంది అని చాలామంది సలహా ఇచ్చారు. ఆడపిల్లను మేనమామ కొడుక్కి చేసుకోరాదన్న విశ్వాసం తనకు తప్ప ఇంకెవరికి తీవ్రంగా ఉన్నట్టు కనపడలేదు సీతమ్మ గారికి. అది ఎలాగైనా రెండో పక్షమే కానీ నిషేధం మట్టుకు కాదు అన్నారు కొందరు. సీతమ్మ గారు అన్నకు కబురు చేసింది. నాదే ఉంది, నీ ఇష్టం ఉంటే అలాగే చేద్దాం, ముహూర్తం కూడా చూడక్కర్లా, మేం మాత్రమే వస్తాం, గుట్టు చప్పుడు కాకుండా చేసే పెళ్ళి అన్నాడు శేషగిరి. అన్నగారి వైఖరి సీతమ్మ గారికి ఎందుకు అసంతృప్తి కలిగించింది. జానకమ్మ పెళ్లి తన జీవితంలో గొప్ప విషయంగా ఉండాలని ఆవిడ కోరిక. తాను ఒంటరికెత్తయ్యుండి కూడా కూతురికి గొప్ప సంబంధం తెచ్చిందని అందరూ సంతోషించాలని, తన కూతురు భాగ్యవంతుల ఇంట కాకపోయినా గొప్పవాళ్ళ ఇంట్లో పడాలని ఆవిడ కలలు కంది. అయితే ఇవి నిజమయ్యే కలలు కావని ఆవిడికి తెలుసు. గొప్ప సంబంధాల కోసం ఆలోచించడానికి తనకు వెనక ఏమంత ఉందని, ఏదో ఇంత తినటానికి ఉంది, అంతకన్నా చెప్పుకునేందుకు ఏముంది? ఏమీ లేదు. ఆదినారాయణ గారి అబ్బాయి కృష్ణమూర్తికి తన కూతుర్ని చేసుకుంటే బాగుండని ఆవిడకి కొండంత కోరిక కలిగింది. కానీ వాళ్ళని అడగడానికి అభిమానం అయింది. వాళ్ళు చేసుకోము అంటే పైగా పిల్లవాడికి 2,000 ఇస్తామని 3,000 ఇస్తామని వస్తుంటే పెద్దవాళ్ళు మా వాడికి ఇప్పుడు పెళ్లి చేసే ఆలోచన లేదని చెప్తున్నారు. ఆదినారాయణ గారి భార్య ధోరణి చూస్తే ఆవిడకు 5-6 వేల దాకా ఆశ ఉన్నట్టు కనపడింది. అంత కట్నం పోయటం తన వల్ల ఎట్లా అవుతుంది? ఉన్నదంతా అమ్మాలి, ఆ తర్వాత చెప్పబట్టుకోవాల్సిందే. అప్పటికీ సీతమ్మ గారు ఊరుకోలేక ఆదినారాయణ గారి భార్యతో, ఏమండి వదిన గారు, మా పిల్లకు మీ ఎరికను ఎక్కడన్నా ఉంటే ఒక మంచి సంబంధం చూసి పెడుదురు అంది. మీ పిల్లకేమండి రత్నం లాంటి పిల్ల, దానికి పండు నాయనంటే మొగుడొస్తాడు అంది ఆదినారాయణ గారి భార్య భ్రమరాంబ. ఈ మాటతో సీతమ్మ గారికి కాస్త ధైర్యం వచ్చింది. ఏమో వదిన గారు, ఇన్నేళ్ల నుంచి పొరపు పొచ్చో లేకుండా కలిసి ఉంటున్నాం. మేమేం కట్నాలు కానుకలు ఇవ్వలేకపోయినా పిల్లని మీ బోటి వాళ్ళ చేతుల్లో పెడితే అవునని ఉంది, కానీ మీరు చేసుకుంటారా ఏమిటి అంది. భ్రమరామ్మగారు చేతులు తిప్పుతూ, అయ్యో మీ జానకి వంటి పిల్ల కోడలైతే ఇంకా కావాల్సింది ఏమిటండి? కానీ మావాడు BA పాస్ అయ్యేదాకా పెళ్ళొద్దు వద్దంటున్నాడే. ఈ కాలంలో ఆడపిల్లలకే ఇష్టం లేని పెళ్లి చేయలేకుండా ఉన్నాం కదా, మగపిల్లడికి ఎట్టా చేస్తాం చెప్పండి అక్కగారు అంది. భ్రమరాంబను సీతమ్మ గారు వదిన వరుసపెట్టి పిలవటం, సీతమ్మ గారిని భ్రమరాంబ అక్క వరుసపెట్టి పిలవటం కూడా ఆ రోజే మొదలు. ఆ రోజుతోనే చెల్లు కూడా. జానకి పెళ్లి కోసం తన తల్లి పడుతున్న తాపత్రయం సుందరానికి కొంత కాకపోతే కొంతైనా తెలుస్తూనే ఉంది. వాడికి ఎన్నడూ కృష్ణమూర్తి అంటే అట్టే సదభిప్రాయం లేదు. ఏమోయ్ అంటే ఏమోయ్ అని ఇద్దరు పలకరించుకునేవాళ్లే కానీ ఇద్దరూ కలిసి దోస్తీగా మాత్రం తిరిగేవాళ్ళు కారు. చదువులో మార్కుల్లో వాళ్ళకు కనపడని పోటీ ఉండేది. నాగేశ్వరరావు బావ మాట విని తను టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ తీసుకుంటే కృష్ణమూర్తికి తక్కువైపోవాల్సి వస్తుందన్న దురభిమానం కూడా సుందరాన్ని బాధించింది. కృష్ణమూర్తి లెక్కలు తీసుకుంటాడని సుందరం ఎరుగును. అయినప్పటికీ కృష్ణమూర్తికి జానకిని ఇవ్వగలిగితే జానకి అదృష్టవంతురాలు అవుతుందని సుందరం గ్రహించాడు. 2-3 ఏళ్ల క్రితం రామ్మూర్తి పెళ్లికి గాను ఆదినారాయణ గారు స్వగ్రామం వెళ్ళినప్పుడు సీతమ్మ గారు మాట వరుసగా
జానకి రామ్మూర్తికి ఈడు కాదు కానీ కృష్ణమూర్తికి ఈడే అన్నప్పుడు సుందరం రామ్మూర్తికి ఈడు కాదు కృష్ణమూర్తికి జోడు కాదు అన్నమాట నిజమే. కానీ ఈ 2-3 ఏళ్లలో సుందరం కొద్దిగా కళ్ళు తెరిచి కృష్ణమూర్తికి మంచి సంబంధం కింద జమ అని తనకు పిల్లనివ్వని వాళ్ళు కృష్ణమూర్తికి ఇవ్వచ్చని గ్రహించాడు. కృష్ణమూర్తికి డబ్బుంది, కృష్ణమూర్తి తండ్రికి హోదా పలుకుబడి ఉన్నాయి, అంతకంటే ఇంకేం కావాలి? తన తండ్రి బ్రతుకుంటే తనకు కొంత హోదా ఉండునేమో, కానీ ఇప్పుడు తనెవరు? జానకిని కృష్ణమూర్తికి ఇస్తే బాగుండని తోచినట్టే నరుసుకి ఇవ్వమంటే సుందరానికి అసమ్మతి కూడా కలిగింది. ఎంత దగ్గర బంధువైతే మటుకు చూస్తూ నరుసుకి జానకిని ఇవ్వటం ఏమిటి? వాడు పూర్తిగా గొడ్లకాడి పిల్లల పత్తు అయిపోయాడు. బీడీలు గాలుస్తాడు, చదువు సంధ్య లేదు. పల్లెటూరు బయతులందరినీ చేర్చి 2 చేతులు హార్మోనియం వాయిస్తూ పాటలు పద్యాలు పాడి వాళ్ళ నోళ్లు తెరుచుకొని చూస్తుంటే చాలా గొప్పవాడిని అనుకోవటం తప్ప వాడికి ఏమీ చేత కాదు. వాడికి జానకినివ్వటం, వాడికన్నా జానకి ఎక్కువ చదవచ్చు. ఇక నరుసు పల్లెటూరు వాలకం, వాడి ముత్తక కద్దరగుడ్డలు, పల్లెటూరు హాస్యం తలుచుకున్న కొద్దీ సుందరానికి వాడి మీద మరింత దురభిప్రాయం ఏర్పడటమే కాక కృష్ణమూర్తి మీద గౌరవం హెచ్చసాగింది. కృష్ణమూర్తి జానకి పెళ్ళాం కావటం అసంభవం అని, నరుసుకిచ్చి ముడిపెట్టే కన్నా తమకు తాహత లేదని తన బుద్ధికి రూఢి అయిన కొద్దీ సుందరం బుద్ధి మరింత తిరగబడిందే కానీ ఉన్న పరిస్థితులకు సమాధాన పడలేదు. ఆ మాట అని ఉన్న పరిస్థితుల్ని మార్చడానికి కూడా పూనుకోలేదు. ఇక నరుసుకి జానకి పెళ్ళయింది. పెళ్లికి సీతమ్మగారు 700 అప్పు తెచ్చి ఖర్చు చేసింది. ఇందువల్ల ఎవరు సంతోషించారో తెలియదు. సుందరానికి పెళ్ళి అంత మాత్రం ఇష్టం లేదు. తన చెల్లెలు ఇంత ఖర్చు చేయటం శేషగిరికి అసలే ఇష్టం లేదు. ఎందుకు పెట్టుకున్నా ఈ వింత మేడం, అసలే దేశంలో అధోగతిలో ఉంటేను అన్నాడు ఆయన. పెళ్లి చూసిన వాళ్ళు మహావైభవంగా జరిగిందని అనుకోనే లేదు. పెళ్లి నడిమింట కూర్చుని చుట్టుపక్కల వైభవంగా జరిగిన ఇతర పెళ్లిళ్ళ గురించి తనవి తెరకుండా చెప్పుకున్నారు. ఈ పెళ్లికి ఈ ఖర్చుకి సంతోషించింది సీతమ్మగారు ఒక్కతే. ఏమోనమ్మా, ఆయన లేకపోయినా దేవుడల్లే కారణంగా అప్పిప్పించబట్టి ఈ పెళ్ళి ఈ మాత్రంగానైనా చేయగలిగా. మళ్ళీ పెళ్ళి చేయబోయినానా పెట్టబోయినానా? పిల్లవాడున్నాడంటే వాడి దారి వేరు, ఎట్లాగైనా వాడు మగాడు అందావిడ. అప్పు తెచ్చైనా అల్లుడికి వెండి కంచం, వెండి చెంబు, పట్టుబట్టలు పెట్టినందుకు సీతమ్మగారు సంతోషించింది. తన భర్త ఆస్తి అచ్చంగా సుందరమే కాకుండా తన కూతురు కూడా తింటుంది కదా అన్న సంతృప్తి ఆవిడకు పూర్తిగా కలిగింది. శేషగిరి సూచించినట్టు 100 రూపాయల్లో పెళ్ళయ్యేదే, కానీ జానకమ్మకి తండ్రి ఆస్తిలో దమ్మిడి కూడా ముట్టేది కాదు. తర్వాత సుందరం ఉద్యోగం చేసి డబ్బు సంపాదించినప్పుడు చెల్లెలకి పెట్టుకుంటే పెట్టుకుంటాడు, మానుకుంటే మానుకుంటాడు. కానీ తన హయాంలో జరిగే ఈ అక్కర సమయంలో తాను తన కుమార్తెకు ఆ మాత్రం ఇచ్చుకునే అధికారం లేకపోలేదు. ఈ విధంగా సీతమ్మగారు జానకి పెళ్లి ఖర్చు తన అంతరాత్మను, కొందరు అమ్మలక్కలను ఒకేసారి సమాధానపరిచినట్టయింది. పెళ్లిని గురించి అపరిమిత ఆనందం చెందిన ప్రాణి మరొకడు కూడా ఉన్నాడు, నరుసు. వాడి పెళ్లి చూసి చాలా గర్వపడ్డాడు. ఈ పెళ్ళాన్ని గురించి గర్వపడ్డాడు. తన బావమరిదిని గురించి గర్వపడ్డాడు. ఈ సంగతి నరుసు దాచాలని వాడికి తట్టనూ లేదు. అసలే దగ్గర చుట్టాలని, ఇంకా దగ్గరైనందుకు నాకు భలే సంతోషంగా ఉందిరా సుందరం. మన బంధువులకి అందరిలోకి నువ్వంటే నాకెప్పుడు ఎందుకో ఎక్కువ అభిమానం అన్నాడు నరుసు. ఈ మాట విని ఏడవాలో నరుసును చూసి జాలిపడాలో సుందరానికి తెలియలేదు. నరుసు తన పెళ్లి చూసి సంతోషించడమే కాక వాళ్ళ పెళ్లి వారందరూ ఉండగానే నాటకాల్లో పద్యాలు పాడితే పాడాడు. అంతటితో పోనివ్వక తన పద్యాల గురించి జానకి ఏమనుకుంది కనుక్కొని చెప్పమని నరుసు సుందరాన్ని బతిమాలాడు. భగవంతుడా, జానకి ఏ పాపం చేసుకుని పిచ్చి వాడికి పెళ్ళామైందనుకున్నాడు సుందరం. సుందరాన్ని చూసి నరుసు ఎంత గర్వపడ్డాడో నరుసును చూసి సుందరం అంత సిగ్గుపడ్డాడు. ఇక ఊళ్ళో కొందరు పెద్దలు సినిమా ఒకటి పెట్టారు. అందులో వరుసగా అమెరికన్ స్టంట్ పిక్చర్లు, సీరియల్స్ వేయసాగారు. సుందరం తల్లితో పోట్లాడి ప్రతి వారం సినిమాకి డబ్బులు పుచ్చుకుని వెళ్ళసాగాడు. ఎడ్డీ పోలో, విలియం డెస్మాండ్, డగ్లస్ ఫెయిర్ బాంక్స్, ఎల్మో లింకన్ మొదలైన నటులు సుందరం దృష్టిలో గొప్ప నటులు. నటించిన సినిమాలు వేశారు. నిజానికి సుందరం అప్పటికే బళ్ళారి రాఘవాచారిని, స్థానం నరసింహారావును స్టేజి మీద చూసి తన్మయుడయ్యాడు. రాఘవాచారి, పఠాన్, స్థానం, రోషన్ ఆరా చూసినప్పుడు సుందరం ఉక్కిరిబిక్కిరయ్యాడు. అయినా నటనను గురించి వాడి అభిప్రాయాలు ఇంకా పాకానికి రాక ఈ స్టంట్ నటుల గుప్పిగంతులు కూడా నటనే అని అనుకున్నాడు. అయితే రాను రాను ఈ సినిమా వాళ్ళు హాలీవుడ్ నుంచి అనేక మంచి సినిమాలు కూడా తెప్పించి వేశారు.
చార్లీ చాప్లిన్ హాస్య చిత్రాలు డజన్ల కొద్దీ వేశారు. చార్లీ చాప్లిన్ వింత ఆకారం, టోపీ, దుస్తులు, చేతికర్ర, వంకర నడక, సగం మీసాలు సుందరాన్ని బలంగా ఆకర్షించాయి. ఈ రోజుల్లోనే సుందరం ఇమిటేషన్ ఆచారి ప్రదర్శనము, మాస్టర్ మన్హర్ బర్వే సంగీత ప్రదర్శనము కూడా చూశాడు. తన చదువు, తనకు సన్నిహితంగా ఉండే జానకి పెళ్లి లాంటి సంఘటనలు తప్పిస్తే ఈ ప్రదర్శనలే, ఈ సినిమాలే సుందరానికి మానసిక వాతావరణం. వాటిని గురించి మాట్లాడేవాడు, ఆలోచించేవాడు. కానీ వీటన్నిటికీ తలదన్నారు విప్ర వినోదులు. ఒకరోజు స్కూల్లో వాళ్ళ ప్రదర్శన ఏర్పాటు చేశారు. స్కూలు పిల్లలంతా వాళ్ళ చుట్టూ నిల్చున్నారు, కూర్చున్నారు. మాస్టర్లకు మాత్రం కుర్చీలు వేశారు. అసలు ముగ్గురు విప్ర వినోదులు. అందులో ఒకడు మట్టుకు ప్రదర్శన ఆరంభంలోనే ఇసుకలో 4 పుల్లలు నిలబెట్టి వాటి చుట్టూ గుడ్డ ఒకటి చుట్టి పైన గుడ్డ కప్పి అందరూ చూస్తుండగానే అందులోకి ఒకడు చేరాడు. మిగిలిన ఇద్దరు రకరకాల విద్యలు ప్రదర్శించారు. ఇసుకలో తేలు బొమ్మ గీసి దాని కొండి మీద స్కూలు పియూనును వేలు పెట్టమని వాడికి తేలు కుట్టినంత బాధ తెప్పించారు. వాడు వేలు చేత్తో గట్టిగా పట్టుకుని అమ్మో బాబో అని ఏడుస్తూ ఉంటే మొదటి కుర్రాళ్ళు నవ్వారు. కానీ అంతకంతకు వాడి బాధ జాస్తి అయింది. చివరకు మాస్టర్లు కూడా జోక్యం కలిగించుకుని వాడికి బాధ పోగొట్టమని విప్ర వినోదులను అడగాల్సి వచ్చింది. వాడికి బాధ ఎలా వచ్చిందో అలాగే పోయింది. తర్వాత కుర్రాళ్ళు కొందరు వాడిని ఎడంగా పిలిచి ఏరా పోలాయ్, నిజంగా నీకు బాధ పుట్టిందా లేక దొంగ వేషం వేసావా అని అడిగితే వాడు నిజంగా బాధ పెట్టిందన్నాడు. తేలు కుట్టిన చోట ఇంకా చిమచిమలాడుతుందా అంటే లేదన్నాడు. విప్ర వినోదులు ఇంకా చాలా తమాషాలు చేశారు. అందులో కొన్ని వీధి గారడీలు కూడా చేసేవి, మరికొన్ని కనుకట్టు లాంటివి. అన్నిటికన్నా సుందరానికి జన్మలో మరపురాని విస్మయం కలిగించేది ఏమిటంటే గుడారంలోంచి దేవత అర్చన గంట వినిపించింది. ఆ మరుక్షణం హారతి వెలుగుతున్నట్టుగా గుడ్డలోంచి కనిపించింది. గుడారంలోకి వట్టి చేతులతో వెళ్ళిన మనిషి హారతి పళ్ళెంతో రెండో చేత్తో గంట వాయించుకుంటూ గుడ్డ దోసుకుని బయటకు వచ్చాడు. తర్వాత గుడ్డ తీశాడు. లోపల 3 విగ్రహాలు అమర్చి ఉన్నాయి. వాటి పాదాల వద్ద పూలు పూజ చేసి ఉన్నాయి. విగ్రహాల ముందు 2 పళ్ళాలలో కొబ్బరి ముక్కలు, అరటిపండు ముక్కలు, ప్రసాదం ఉన్నాయి. అందరూ హాహాకారాలు చేశారు. నాగేశ్వరరావుతో ఇంటికి తిరిగి వచ్చే సుందరానికి ఈ ప్రదర్శన గురించి ఎలా మాట్లాడుకోవాలో కూడా సరిగా తెలియలా. ఇద్దరూ కలిసి చూసిన వెంటనే ఒకరికొకరు పదే పదే చెప్పుకున్నారు. ఇంత విద్య వాళ్ళ దగ్గర ఉండి కూడా కానీ అర్ధనా ఇమ్మని పిల్లల్ని ఎలా బతిమాలారో, ఎలా దండాలు పెట్టారో అన్నాడు సుందరం. నాకే అటువంటి విద్య ఉంటేనా 15 రూపాయలు టికెట్ పెట్టి ఏ నాటకం హాల్లోనో చూపించి ఉందును అన్నాడు నాగేశ్వరరావు. ఇక స్కూల్ ఫైనల్ పరీక్షలు దగ్గర పడ్డాయి. సుందరం ఇంటి దగ్గర చాలా కొద్ది కాలమే గడుపుతున్నాడు. వాడు నాగేశ్వరరావు కలిసి ఏకదీక్షగా చదివేస్తున్నారు. నాగేశ్వరరావు షార్ట్ హ్యాండ్ వాడు గనక లెక్కలు, సైన్సు కూడా సుందరం ఒంటరిగా చదువుకోవాల్సిందే. అయినా కూడా సుందరం నాగేశ్వరరావు ఇంట్లోనే చదవటానికి సిద్ధపడ్డాడు. కానీ కృష్ణమూర్తితో చదవటానికి ఒప్పుకోలేదు. ఆ విషయం కృష్ణమూర్తి అంటే బలవంతం చేయలేదు కూడా. ఒకరోజు శేషగిరి వచ్చాడు. ఎలాగో ఈ ఏడుతో పిల్లవాడు మెట్టున పడ్డాడు. ఇక ముందు ఎలాగో తెలియటం లేదు. వాడికేమో కాలేజీకి వెళ్ళి చదవాలనుంది. కాలేజీ చదువు అంటే మాటల పిల్ల పెళ్ళికి చేసిన అప్పు మీద ఏటా 100 రూపాయల వడ్డీ పెరుగుతోంది అంది సీతమ్మగారు. సీతమ్మగారి చిక్కులు శేషగిరికి సహజమైనవిగా కనిపించాయి. వాటి పట్ల ఆయనకి సానుభూతి లేకపోగా వాటిని గురించి ఆలోచించే ఓర్పు కూడా లేదు. పోనీతో వాడు చెప్పడానికే చదువుమని ఏదైనా ఉద్యోగం చేసుకోమను, లేదా ఇంటి పట్టున కూర్చుని పొలం చూసుకోమను. అసలే అంతంత మాత్రంగా ఉంటే ఇంకా కాలేజీ చదువు ఎక్కడ చెప్పిస్తావు? కాకపోయినా ఎందుకు వచ్చిన కాలేజీ చదువులు ఏమిటో అని అన్నాడు. ఇక నీ జీవితం నువ్వు నిరర్థకపరుచుకున్నావు. అందుచేత నీకు ఎవరి జీవితం గురించి నీకు నిజమైన ఆసక్తి లేదు అని శేషగిరితో ఎవరన్నా అంటే ఆయన ఒప్పుకొని ఉండేవాడు కాడు. పైపెచ్చు ఆయన కోపం కూడా వచ్చి ఉండేది. దేశం కోసం త్యాగం చేయటం తప్ప అని ఆయన ఎదురు ప్రశ్నించి ఉండేవాడు. అందుచేత ఆయన ప్రస్తుత పరిస్థితిని కానీ మనస్థితి కానీ విమర్శించే లాభం లేదు. కానీ వాటిని అర్థం చేసుకోవాలంటే మాత్రం ఆయన తన జీవితాన్ని నిరర్థకపరుచుకున్నాడు అనే స్థితిలో ఉన్నాడన్నది గుర్తించి తీరాలి. రోలు మధ్యలతో మొరపెట్టుకున్నట్టుంది అనుకుంది సీతమ్మగారు తనలో. ఎవరితో చెప్పుకుని లాభం లేని ఈ సమస్య గురించి ఆవిడకి చాలా బాధగా ఉంది. ముందు చదువు విషయమై ఉన్న చిక్కులు సుందరంతో మాట్లాడాలని ప్రయత్నించింది. వాడు చదువు మానటానికి ఎంత మాత్రం ఒప్పలేదు. పైపెచ్చు చాలా బాధపడ్డాడు, కాస్త గింజుకున్నాడు కూడా. పరీక్షలు పూర్తి కావడం మటుకు దేనికి ఇప్పటికే మానేస్తానన్నాడు. ఇప్పుడే అన్నాడు కళ్ళనీళ్లు పర్యంతమై. తన నోటితోనే ఇక చదువు చాలే నాయన,
ఎక్కడన్నా 4 రాళ్ళు తెచ్చుకునే దారి చూడు అనవలసి రావటం సీతమ్మ గారికి కూడా కష్టంగానే ఉంది. ఈ చదువుల వల్ల కొడుకు తనకు దూరం అవుతాడన్న సంగతి కూడా ఆవిడికి తెలుసు. అయినా దానికి కూడా సమాధానపడింది. తనకు మించిపోయి తనకే చెప్పగల స్థితిలో కొడుకొస్తున్నాడు కదా అని సంతోషించింది. కానీ వాడి చదువుకు డబ్బు చూపించే బాధ్యత తన మీద ఉన్నప్పుడు తన అసమర్థత కొడుకు చెప్పుకోకుండా ఎలా? అయినా ఆ విషయమై ఇప్పటి నుంచే మదన పట్టం దీనికి? పరీక్ష అయిన తర్వాత ఏదో చూడొచ్చు. ఈ వేసవి కాలం వాడికి పెళ్లి చేసేస్తే కాబోయే మామగారు ఏమన్నా అనుకుంది సీతమ్మ గారు. ఇక సుందరం స్కూల్ ఫైనల్ పరీక్షలు కూర్చుంటున్నాడు. ఆ 7 పరీక్షా పత్రాల్లో కొన్ని కొత్త మార్పులు వచ్చాయి. కొద్దిమంది విద్యార్థులను ఇది కంగారు పెట్టింది కానీ సుందరానికి ఎట్టి ఇబ్బంది కలగలేదు. పరీక్షలకు చదవటంలో సుందరం నోట్స్ సహాయం తీసుకోవటం కానీ, రాబోయే ప్రశ్నలు ఊహించటం కానీ, సుగమ మార్గాలు అవలంబించటం కానీ చేసేవాడు కాదు. ప్రతి సబ్జెక్టు శాంతం చదివేవాడు. ఏ ప్రశ్న వచ్చినా తనకున్నంతలో తెలివితేటలు ఉపయోగించి సమాధానం రాయటానికి సిద్ధంగా ఉండేవాడు. సుందరం లెక్కల పరీక్ష రాసిచ్చిన రోజున ఇంటికి రాగానే జానకి, విన్నావా, శకుంతల మొగుడు పోయాట అంది. ఏ శకుంతల అన్నాడు సుందరం ఏమీ ఆత్రం కానీ విచారం కానీ లేకుండా. నా స్నేహితురాలు శకుంతలే, ఇంకెవరున్నారు అంది జానకి. సుందరం మొహంలో మార్పేమీ లేకపోవటం చూసి జానకి ఏ మనిషి అనుకుంది. శకుంతలకింత గతి పట్టినందుకు లోపల రాయి పెట్టినట్టున్న సుందరం తన చెల్లెల్ని చూసి ఏ మనిషి అనుకున్నాడు. జానకి తన స్నేహితురాల గురించి కించిత్తైనా విచారిస్తుందని సుందరానికి నమ్మకం లేకపోయింది. గంటల తరబడి సుందరం శకుంతలకు పట్టిన ఈ దుస్థితిని గురించి తప్ప ఇంకా దేని గురించి ఆలోచించలేకపోయాడు. వచ్చే నెలలోనే ఎప్పుడో ఆ పిల్ల కాపురానికి వెళ్తుందని కూడా ఇంట్లో జానకి తన తల్లి అనుకోవటం విన్నాడు. ఇంకే కాపురానికి పోతుంది, రేపో ఎల్లుండ జానకి కాపురానికి పోతుంది, పిల్లలుగా ఉంటుంది, చీరలు కట్టుకుని పూలు నగలు పెట్టుకుని పేరంటాలకి వాటికి పోతూ ముత్తైదువుగా ఉంటుంది. జానకి తోటిదే శకుంతల ఇవేమీ చేయదు. అన్నట్టు శకుంతలకి జుట్టు తీసేసి కోరామల్లు కట్టి రాత్రిపూట అన్నం బదులు పిండి తినిపిస్తారుగా వాళ్ళు అనుకున్నాడు సుందరం గాబరాగా. వాడి రక్తం అంతా ఒక్కసారి చల్లబడ్డట్టు అయింది. ఈ సందేహం ఎలా నివృత్తి చేసుకోవటం? తల్లిని అడిగితే అందరికీ తెలిసిపోయి అందరూ తనను చూసి నవ్వుతారేమో. నాకేదో దివ్య దృష్టి ఉండి ఉంటుంది. శకుంతల మొహంలో ఎప్పుడూ నవ్వుతున్నా కూడా ఏదో దైన్యం కనపడేది ఆమె మొహంలో. ఆ పిల్ల మొహం అలా దిగులుగా ఉంటుంది ఏమిటనంటే, అమ్మ చాలే, ఆ పిల్లది చక్కని కళగల మొహం అంది అనుకున్నాడు సుందరం. వాడి మనసు ఇంకా అనేక రకాల పోయింది. తన తండ్రి చచ్చిపోయినప్పుడు తల్లి ఏడవడం జ్ఞాపకం వచ్చి శకుంతల కూడా అలాగే ఏడ్చి ఉంటుందా అని ఆశ్చర్యపడ్డాడు. ఈసారి శకుంతల కనిపిస్తే ఆమెను చూడటానికి తనకు భయం వేస్తుంది అనుకున్నాడు. ఈ పరీక్షలు అయిన తర్వాత నా బతుక్కి నాగేశ్వరరావు బతుక్కి మధ్య ఎంత తేడా ఏర్పడుతుందో ఇక ముందు జానకి శకుంతలకి కూడా అంతే తేడా ఉంటుంది అనుకున్నాడు. శకుంతలతో పాటు నాగేశ్వరరావు పేద కూడా వాడికి చాలా జాలి కలిగింది. ఎందుకంటే తాను BA డిగ్రీ తెచ్చుకుని పెద్ద ఉద్యోగాలు సంపాదిస్తే పాప నాగేశ్వరరావు అంతటితో చదువు కట్టిబెట్టి ఏదో ఒక చిన్న ఉద్యోగం చూసుకున్నాడు. మరి అదండి తరువాయి భాగం మనం రేపు విందాం. థ్యాంక్ యూ.